వెల్కమ్ రషీద్ భాయ్. జిమే బిల్లా ఎకరా. రషీద్ భాయ్, మీకు బిల్లా డెలివరీ ఇస్తానన్న ఎక్స్ప్లోసివ్స్ రెడీగా ఉన్నాయి. ఫైనల్ అమౌంట్ నా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తే అవి తీసుకుని మీరు వెళ్ళిపోవచ్చు. దుకాన్ హై, నేను బిల్లాతోనే మాట్లాడతాను, బిల్లాతోనే డీల్ చేస్తాను. ఇట్స్ ఓకే. బిల్లాతో ఈ డీల్ చేయించింది నేనే. ఐఎమ్ డెవిల్. నువ్వు డెవిల్ అయితే నేను శైతాన్. రంజిత్, ఏమైంది? డెవిల్ బిల్లా దొరికాడు. ఆ రంగాగాడిని చంపేశాం. అక్కడికే వస్తాం. शेर आ गया. మీ అన్నని ప్రియని చంపానని వెంజన్స్తో వచ్చావా? నన్ను చంపాలని నీలా ఫ్యామిలీకి ఒక్కళ్ళు అనుకున్నా సెపరేట్ స్టేటే తయారవుతుంది. Hasta la vista, baby. Take her away. బిల్లా ఎందుకు తెలీదు? నాకు నిన్ను చూస్తే భలే కిక్ వస్తుంది. హాయ్. రషీద్ భాయ్, నువ్వు అడిగిన అన్డిటెక్టబుల్ రష్యన్ ఎక్స్ప్లోజివ్స్ మొత్తం కార్గో ప్లేన్లో ఉన్నాయి. ఏ కంట్రీ కన్నా తీసుకెళ్ళు, ఏమన్నా చేసుకో. ఆల్ అరేంజ్మెంట్స్ డన్. जो चाहिए वो ले लो शेर. మనీ మా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయి. Yeah. खेल खत्म. शेर फिर मिलेंगे. खुदा हाफिज. ఖుదాఫిజ్.
బిల్లాతో మాత్రమే డీల్ చేస్తా, యాద్ రఖ్. ఎన్ని రోజులు నేను వెయిట్ చేసింది ఈ డీల్ కోసమే. బిల్లా, థ్యాంక్ యూ. నువ్వు లేకుండా నేనేమీ చేయలేను. నువ్వు మిస్ అయ్యావు. నీ వల్ల నేను దొరికిపోతానేమోనని భయపడ్డాను. గుడ్, యూ కేమ్ బ్యాక్. గుడ్ ఫర్ మీ, బ్యాడ్ ఫర్ యూ. ఈ డీల్ పూర్తయ్యే వరకేరా నీ అవసరం. ఆ ఏసీపీని చంపమంటే యూ డిడెంట్ కేర్. ఆ రోజే డిసైడ్ అయ్యా ఈ కిల్లర్ ఫిష్ని ఫినిష్ చెయ్యాలని. ఏమనుకుంటున్నావురా నువ్వు? నా ముసుగువిరా నువ్వు. యో మై మాస్క్. నిన్ను తయారు చేసింది నేనే. నన్నే డామినేట్ చేస్తావరా? ఇక్కడ నుండి నీ ప్లేస్ రంజిత్. బై ద వే, బెల్లాని చంపబోయేది డెవిల్ కాదు, ఇంటర్పోల్ ఆఫీసర్ ధర్మేంద్ర. డెవిల్, బిల్లా ప్లేస్ నాకు ఇచ్చావు. బిల్లాని చంపే ఛాన్స్ కూడా నాకివ్వు. ఓకే, ఫినిష్ హిమ్ సో.
ఇప్పుడు నేను షూట్ చేసింది బిల్లా కాదు, రంగా ఫ్రమ్ విశాఖపట్నం. ఏడి అర్థమైందా? Come on, shoot him! He's going to kill me! Arrest him, he's devil. Shut up! I'm not devil. I'm Interpol officer Dharmendra. He is Billa. I order you to shoot him! ధర్మేంద్ర, నువ్వే డెవిల్ అని మాకు తెలుసు. కెనాట్ ఎస్కేప్. సరెండర్. ఇదంతా రంగా ప్లాన్. బిల్లాగా వచ్చి మిమ్మల్ని ఫూల్ చేశాడు. చనిపోయిన బిల్లా డెడ్ బాడీ కూడా రంగాకి హెల్ప్ అయింది. రషీద్ ని పట్టించి ఏసీపీ గారి కోరిక తీర్చాడు. వి హావ్ ఆల్ ది ఎవిడెన్స్. అంతా రికార్డ్ అయింది. Put your guns down! Otherwise I will kill him! Fire! థ్యాంక్స్ రంగా. Come on, come on boys. Round them up. బిల్లా వచ్చాడు అనుకున్నావు కదా, మరి ఎంతో రిస్క్ చేస్తే తప్ప నువ్వు నాకు దొరకలేదు. పెద్ద షాక్ ఇచ్చావు తెలుసా? ఇదిగో సామాన్లు సర్దేసుకో, వైజాగ్ వెళ్ళిపోదాం. మరి బట్టలు ఎక్కడ కొనిస్తావా? కొంటమా? నా టాలెంట్ నీకు తెలీదు, సర్దేయడమే. రే బళ్ళలోకి వెళ్ళకే మన ఇలా తయారేమరా. ఒక మంచి అనాథ ఆశ్రమం, ఒక మంచి స్కూలు కట్టేద్దాం. ఫీజులు రే ఫ్రీ. కోట్ అవుద్ది. పర్లేదు. స్కూల్తో సరిపోతుందా? మరి కాలేజ్? ఓకే అది కట్టేద్దాం. ఫీజులు రే అది ఫ్రీ. 2 కోట్ల ఇద్దరా? పర్లేదు. ఎలా? గవర్నమెంట్ వాళ్ళు మనకి ఇచ్చింది కాకుండా బిల్లా బ్రదర్ దగ్గర 4 సూట్ కేసులు నొక్కేసానుగా. సరే, ఈ డబ్బులన్నీ అయిపోతాయి, తర్వాత ఎలా? ఐ విల్ బి బ్యాక్. అయ్యలారా, అమ్మలారా, నా విద్య మీకు నచ్చితే ఓ అమ్మ ఒక పావుల, ఓ అయ్య ఒక అర్ధ, ఓ మహారాజు ఒక రూపాయి ఇవ్వండి. ఈ దిక్కుమాలిన సంతరంతా నేనే పోషించాలి. మహారాజా 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 మహారాజా. మా అత్తగారి ఫ్యామిలీలో ఎవరి పోలికలు? ఈ పర్సనాలిటీ మాది కాదే. ఈడెవడు? ఆగండ్రా, అడుగు ముందుకేస్తే బిల్డింగ్ తో సహా లేచిపోతారు. సాగు తెగించి వచ్చాను, ఒక్కడిని కూడా బతకలేదు. బటన్ నొక్కితే మొత్తం స్మాష్. దించండి కార్లు. నిలవండి రా మీ ఛత్రపతి గారిని, నేను మాట్లాడతాను. రాడేరా చావంట. రా ఛత్రపతి, నీకోసరా నేను. అసలు పై వరకు ఎలా రానిచ్చారు అనుకోకుండా. ఒక్కొక్కళ్ళు ఒక్కో పక్కలండి. వాడు ఎట్టి పరిస్థితుల్లో సిటీ దాటని వీల్లేదు. మీ ప్రాణాలు అడ్డేసినా సరే ఛత్రపతి నుంచి అమ్మని కాపాడాలి. అలాగే అన్నా. వెళ్ళండి బాజీ, వెళ్ళమ్మా. రండి. అలాగే. థ్యాంక్ యూ బ్రదర్, సమయానికి సేవ్ చేసావు. ఫ్యాక్టరీ అన్ని మూలలా కవర్ చేయండి రా. వాడు ఎట్టొచ్చినా ఏసేయండి. వెళ్ళండి.
వస్తున్నాడు. గుంట నక్కలా కాదు, పులి వేటాడై పులిలా మాటేసి కొడుతున్నాడు. అడవిలో పులిని పట్టుకోవాలంటే మేక గొంతు కోసి ఎరేయాలి. ఆ నెత్తురు వాసనకి పులి మాటొదిలి బయటకు వస్తుంది. అప్పుడు గుంటేసి కొడితే గుంటికాయ పగిలిపోవాలి. అది అలా అలా చంపాలి. కానీ ఎరేది అదే మేకేది? నువ్వేరా ఆ మేకవి. రాస్బిహారీ, ఏంటిది? మనం బ్రదర్స్ కదా. ఆ, నా అమ్మకు పుట్టాం మరి బోడిగాడివి. నువ్వెంతరా అర్ధనాగాడివి. ఆ ఛత్రపతి గాడు నీకు కాంట్రాక్ట్లు ఇప్పించి కోటీశ్వరుణ్ణి చేశాడు. వాడి వీక్నెస్ ఏంటా అని ఎంక్వైరీ చేస్తే అప్పుడు బయటపడింది మీ అన్నదమ్ముల బంధం. లేకపోతే మీరెందుకురా నాకు? నువ్వు అవతార పురుషుడువా? మీ అమ్మ ఓ కంచి కామాక్ష. చాలా ఇప్పుడొస్తాడ్రా వాడు. ఏసేంట్రా వాడిని. నా బిడ్డను చంపేస్తున్నట్టున్నాడు. నేనేమైపోయినా పర్వాలేదు, వెళ్ళి నా బిడ్డను కాపాడండి అయ్యా. మీరు కూర్చోండమ్మా, రారా. నా బిడ్డను ఏం చెయ్యొద్దు. నేను చంపను. అశోక్, నీకేం కాలేదు కదా? నీకేం అన్యాయం చేసావయ్యా? నా బిడ్డను ఎందుకు ఇలా వెంటాడి మరీ చంపాలనుకుంటున్నా?
12 క్రితం నా బిడ్డ మెళ్ళో నేనేసిందండిది. ఇది నీకెలా వచ్చింది? చెప్పు, దొరికిందా? దొంగతనం చేసావా? అబద్ధం ఆడుతున్నావు. దొంగతనం చేసావు కదూ? ఒట్టేసి చెప్పు. ఒట్టేసి ఒక మాట, వేయకుండా ఒక మాట చెప్పునమ్మా. శివ, ఒట్టేసి ఒక మాట, వేయకుండా ఒక మాట చెప్పనమ్మా. శివ, నాన్న, అయ్యో ఎంత తప్పు చేశాను. నా చేతులతోనే నిన్ను చంపుకున్నాను. నువ్వు బ్రతికుండగానే నీకు పిండం పెట్టాను. నీ చావు కొరతో శాపం పెట్టాను రా పాపిష్టిదాన్ని. లేనన్నా, లే, నువ్వు బ్రతకాలి. లేకపోతే అమ్మ అన్న పిలిపి చచ్చిపోతుందిరా. లేనన్నా. నిద్ర వస్తుందమ్మా, ఒక్కసారి నీ ఒళ్ళో పడుకుంటాను. తప్పటడుగులు వేసిన తల్లిగా విసిరేసిన ఈ దారి తప్పిన తల్లిని వదిలేయకు. చచ్చి పుడతా నాయన బిడ్డగా నీ కడుపున. జరగనే జరగదు. ఈ తల్లిసురు నీకు తప్పదు. నాశనం అయిపోతావు. నమ్మరా అమ్మని, నీ మీద ఒట్టు. నల్లనివన్నీ నీళ్ళని, తెల్లనివన్నీ పాలని అనుకున్నా గనుకే కుమిలిపోతున్నా. ఛత్రపతి, నువ్వేం ఛత్రపతివిరా? లీడర్ అంటే ఇలా ఉండాలి. రాస్ బిహారీ, బీహార్ కాష్. ఇప్పుడే వదిలే, ఒక్క దెబ్బతో చంపేస్తా. ఇంకా లేట్ అయితే కొరివి పెట్టడానికి నీ బాడీలో ఒక్క ముక్క కూడా మిగలదు. నన్ను చంపుతావురా? ఒక్క దెబ్బతో చంపుతావా? నా బాడీని ముక్కలు చేస్తావా? అప్పుడే అయిపోయిందా? లేచే ఓపికే లేదా? పోనీ మీ అమ్మని కొడితే లేస్తావా?
టైం అయిపోతుంది పెళ్లి చూపులకు కూడా లేట్గా వెళ్తే ఎలా? చెత్తన్న అబ్బాయి సంగతి మీకు తెలుసు. అమ్మాయి వాడికి అన్ని విధాలా తగిందనుకుంటేనే బయలుదేరదాం. అమ్మా నీకు ఎలాంటి కోడలు కావాలో నాకు తెలియదా? బాబాయ్ నీళ్ళు అల్లరి పిల్ల అయితే నేను ఒప్పుకోను, నాకు అస్సలు కుదరదు. అబ్బే ఆ పిల్లకి ఈ పిల్లకి అసలు పోలికే లేదు. ఒక్కసారి చూశారంటే వద్దని పొరపాట్లు కూడా అన్నారు. పదండి. నాకంటే బాగుంటుందా? ఏంటిదంతా? పెళ్లి చూపులు ఎవరి ప్లాన్ ఇది? అమ్మదే. అంటే అమ్మ చెప్తే కొంగు పట్టుకుని వెనకాల వెళ్ళిపోతావా? పొడిచేస్తా. అయ్యో ఏంటమ్మా ఇది? పెళ్లి చూపులు పెద్దోడికి కాదు చిన్నోడికి. అలాగా? అరే అమ్మారు సిగ్గుపడుతుందిరా. ఏంది బాబాయ్ గట్లా చూస్తున్నావు? పిచ్చోన్లా కనిపిస్తున్నానా? లే, అనుకున్న ముహూర్తానికి పెళ్లి జరిగి తీరుతుంది. పెళ్లి కూతురు వస్తుంది, కాశీ గారు తీసుకొస్తాడు. మన బ్లడ్ కదా, చుక్కబెట్టు. అన్నా కాశీ వచ్చిండన్నా. బాబాయ్ చెప్పేనా, కాశీ వచ్చిండు, శైలజ వచ్చేసింది. కాశీ కాశీ బాబాయ్ చెప్పానా తీసుకొస్తానని? నా తెలుసురా నువ్వు తీసుకొస్తావని. తమ్ముడు అంటే నువ్వేరా చెప్పరా ఎక్కడుందో చెప్పరా రే. అన్నా నన్ను నీ తమ్ముడిని చేసుకున్నావు, నాకన్నీ ఇచ్చావు. కానీ నువ్వు అడిగింది తేలే. వాడు వదిలేస్తే ఆ ప్రాణాలతో తిరిగి వచ్చాను. వాడిచ్చిన ప్రాణాలు నాకు అక్కర్లేదు. ఏరా నేను చెప్తున్నా కదా, లే ఏం మాట్లాడుతున్నావు? పిచ్చలేసిందా? బాబాయ్ చచ్చిపోతాడట. పిండి చచ్చిపోతాడంటాడు. చచ్చిపోవద్దు, తప్పు. సంపాలి. ఎవరు చెప్పాడు? కాలు బెణకితే లండన్కి వెళ్ళొచ్చాం మేము హాస్పిటల్కి. వెళ్ళండి అంతే. నాయనా వచ్చినా చాలా సంతోషం అయ్యా. 14 కోట్లు పెట్టానయ్యా సినిమా మీద. నువ్వు కనుక ఎమ్మి తీసుకురాకుంటే నా పని గోపాలస్వామి గోయిందా అయ్యుండదు కదా. రే అబ్బయ్యా ఇదిగో 10 లక్షలు తీసుకో. 10 లక్షలు వద్దు, 3 లక్షలు చాలు. ఒన్ని బండ వాడా, నువ్వు ఈ కాలపోలాగా లేవే. డబ్బులు ఇస్తుంటే వద్దంటాడేందిరా? ఈ డబ్బు అర్జెంట్గా వైజాగ్ పంపాలి. మీరేమైనా అరేంజ్ చేయగలరా ప్లీజ్? ఆ పిల్లకాయ ఎందుకు చెప్తా ఉంటాట, నోరెళ్ళ బట్టి చూస్తావేందిరా? అట్టే లేవు. ఏంటమ్మా వెంకట్ కోసం చూస్తున్నావా? పైన ఉన్నాడు ప్రొడ్యూసర్ దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నాడు నిన్ను తీసుకొచ్చినందుకు. బేరాలాడ 5-10 లాగేస్తాడు గట్టోడు. 1000 కాదు లక్షలు. నిజమమ్మా, తల్లి తోడు. ఇంకా నన్ను మోసం చేయడానికి ట్రై చేయకున్నా. నేను ఇచ్చిన ఉగ్ర నేలకేసి కొట్టాడని చెప్పావు. అది నమ్మి వెంకట్ని దూరం చేసుకున్నాను. ఇవాళ డబ్బు తీసుకుంటున్నాడని చెప్తున్నా. ఒకవేళ అతను డబ్బు తీసుకున్నా సరే, దానికి ఏదో మంచి కారణం ఉంటుంది. నేను నిన్ను నమ్మను, వెంకట్నే నమ్ముతాను. ఎక్కువ మాట్లాడుతున్నావంటే? నేను సినిమా హీరోయిన్ చేయడానికి ఎంత పెట్టుబడి పెట్టాను తెలుసా నేను? ఇప్పుడు అంత పారిపోతావా? అప్పుడు సినిమా పరిస్థితి ఏమవ్వాలి? నువ్వు ఇక్కడ వద్దు, ముందు రా. చేయదులు వదిలేసారు. శైలు నాది. ప్రేమతో పెట్టుకో, పగిలిపోద్దు. నా కూతురు దారి కట్టొచ్చావో నేను చెప్పేస్తాను.
దొంగతనం లేని వాళ్ళ దొంగ దెబ్బ తీయడం కాదురా, తల్లి పాలు తాగుంటే డైరెక్ట్ గా రా, నువ్వు నేను తేల్చుకుందాం. ఏంట్రా వాగుతున్నావు? మా వాడు గాడిద పాలు తాగి పెరిగాడు అనుకుంటున్నావు? నిన్ను కొట్టలేడు అనుకుంటున్నావు? నీ అబ్బా మా వాడు పులి పెట్టరా, నిన్ను నించుని చంపి పాతరేస్తాడు. మా వాడు ఒక్కడే వస్తాడు. దమ్ముంటే నువ్వు అక్కడే రా. మనవాడు ఎవ్వరు రావద్దురా, ఎవరొద్దు. రే భద్ర ఏసై మగోని అనిపించుకోరా, వాని పాపాలకి దినం తెరపడాలి. ఏసై
ఆగు! దేవుడు అని పక్కన ఉన్నాడు, జనం అని పక్కన ఉన్నారు. గాడు గెలవనీకి పుడితే నువ్వు బతకనీకి పడిపోయాను అనుకోరా. పద వెళ్ళిపోదాం.